సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. వైభవంగా వాకిటి సద్గుణారెడ్డి సత్యనారాయణ రెడ్డి తనయుడు శ్రీకాంత్ రెడ్డి ఝాన్సీ రెడ్డి వివాహ వేడుకలు. డ్రోన్ల చక్కర్లతో ఆందోళన అనవసరం, ప్రజలకు అవగాహన కల్పించిన తాండూరు రూరల్ సిఐ నగేష్. అనుమతులు ఓ దగ్గర, డంపింగ్ మరో దగ్గర, ఇసుక ట్రాక్టర్ల మాయాజాలం. దౌలాపూర్ రక్తమైసమ్మ దేవాలయంలో చోరీకి యత్నించిన దుండగులు, మహిమ చూపించిన అమ్మవారు. కీచక టీచర్ రాఘవేందర్ రెడ్డి సస్పెండ్, విద్యాశాఖ ఆదేశాలు జారీ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. హైదరాబాద్లో వాకిటి సద్గుణారెడ్డి సత్యనారాయణ రెడ్డి తనయుడు శ్రీకాంత్ రెడ్డి ఝాన్సీ రెడ్డి వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం శంషాబాద్ కొత్వల్గూడ సమీపంలోని విఎన్ఆర్ ఫామ్ హౌస్ లో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి చెల్లెలు మరియు సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిగ నరసింహారెడ్డి చిన్న అక్క సద్గుణారెడ్డి సత్యనారాయణ రెడ్డిల తనయుడు శ్రీకాంత్ రెడ్డి ఝాన్సీ రెడ్డి వివాహ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వధువరులను ఆశీర్వదించేందుకు పలు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చెవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. గొటికె నరసింహారెడ్డి, బాబన్న, పట్లొల్ల కార్తిక్ రెడ్డి తదితరులు అతిథులకు ఆహ్వానం పలికారు. తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ మహిళా కన్వీనర్ శకుంతల దేశపాండే, పోలీస్ వెంకటయ్య, ఉపాధ్యాయులు వెంకట్రామరెడ్డి, వివిరెడ్డి, మారేపల్లి వెంకటరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, గొటిగ రాజశేఖర్ రెడ్డి, అశోక్, మారుతి, సురేష్, కొండన్ రవి, సురేష్, మొగలప్ప, నర్సింహులు, లక్ష్మణ్, కోటబాస్పల్లి గ్రామస్తులు, విజయ విద్యాలయ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చెనివీరయ్య, తాండూరు నియోజకవర్గంలోని పలువురు నాయకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, సిటీ కేబుల్ ఇన్ఛార్జ్ మఠం నిరంజన్ తదితరులు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. గత వారం రోజులుగా తాండూరు నియోజకవర్గంలో రాత్రి పూట డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయనే విషయంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సాధించారు. అవి డ్రోన్లు కావని, విమానాలు ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. 6 డ్రోన్లతో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ల రేంజ్ కన్నా చాలా దూరం నుండి పైనుండి పయనిస్తున్నాయని, అవి విమానాలని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. తాండూరు రూరల్ సిఐ నగేష్, పెద్దేముల ఎస్ఐ వేణుకుమార్, పెద్దేముల మండలంలోని నాగలపల్లి, గొట్లపల్లి, నర్సాపూర్, గోపాల్పూర్ తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజలకు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అవి డ్రోన్లు కావని అవగాహన కల్పించారు. హైదరాబాద్, బీదర్ ఎయిర్పోర్ట్ అధికారులతో త్వరలో మాట్లాడి ప్రజలకు మరింత వివరణ ఇవ్వనున్నట్లు రూరల్ సిఐ నగేష్ తెలిపారు. డ్రోన్లు 10 నుండి 15 కిలోమీటర్ల రేంజ్ లో మాత్రమే ఎగురుతాయని, విమానయాన శాఖ వారి సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు ఏమైనా కొనసాగుతున్నాయా అని సంబంధిత అధికారులచే వివరణ తీసుకుంటామని తాండూరు రూరల్ సిఐ తెలిపారు. ఎవరి దగ్గరైనా ఏమైనా ఆధారాలుంటే తమకు సమాచారం ఇవ్వాలని, అనుమానితులు గ్రామాల్లో పర్యటిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రూరల్ సిఐ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ నగేష్ తో పాటు పెద్దేముల ఎస్ఐ వేణుకుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పడే అవసరం లేదు. ఆ డ్రోన్లు ఏందో చూద్దామని మన డ్రోన్లు పట్టుకొచ్చాం. మీకు అర్థమైన కూడా దానికి భయపడే అవసరం లేదు. ఎవరైనా ఉంటే కూడా చెప్పండి, మిమ్మల్ని ఏమైనా తేడా ఉంది, ఏమైనా ఇబ్బందిగా ఉంది అందరూ ఏమైనా చెప్తే మన డ్రోన్ పట్టుకుని హంట్ చేయడానికి 4 ప్లేస్లో 5 డ్రోన్లు పెట్టినాం. పెద్దెమ్మలో పెట్టినాం, నాయమేట ఒక 2 ఉన్నాయి, ఇక్కడ మన గుంట్లపల్లి కాడ ఒకటి ఉంది, తాను టౌన్లో 2 పెట్టినాం. మొత్తం ఒక 5-6 డ్రోన్లు పెట్టినాం. చూద్దాం డ్రోన్లు ఏనా కాదా అని ఏమన్నా వస్తాయేమో. ఏమన్నా ఉంటే మీరేమన్నా దానికి మరిగా బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి. అవును, బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి. నేనే వీడియో రికార్డ్ చేసి నేను
యాలల మండల పరిధిలో ప్రభుత్వ అభివృద్ధి పనులతో పాటు ఇందిరమ్మ ఇండ్ల కోసం కాగ్నా నది నుండి ఇసుక అనుమతులను పొంది యాలల మండల పరిధిలోనే ఇసుక రవాణా చేయవలసి ఉండగా ట్రాక్టర్లచే కోడంగల్ ప్రాంతానికి ఇసుక రవాణా జోరుగా కొనసాగుతున్నది. ఈ విషయం పై అధికారులకు తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారని పలువురు మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు కోడంగల్ కు రాత్రి పూట ఇసుక రవాణా కొనసాగుతున్నదని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సాధించాలని పలువురు కోరుతున్నారు. తాండూర్ కోడంగల్ ప్రధాన రోడ్డు దౌలాపూర్ శివారులో ఉన్న రక్తమైసమ్మ దేవాలయంలో దుండగులు చోరీ చేయడానికి ప్రయత్నించారు. దేవాలయంలోని గేటు తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించి గర్భగుడికి ఉన్న 2 తాళాలను కూడా తొలగించారు. కానీ అమ్మవారి నగలను కానీ హుండీ డబ్బులను కానీ చోరీ చేద్దామనుకునే లోపే వారికి దెబ్బ తగిలిందని, అక్కడ రక్తపు మరకలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. దేవాలయంలో పూజలు నిర్వహించే ఓ వృద్ధురాలు మాట్లాడుతూ దొంగలు తాళాలను పగలగొట్టే సమయంలో వారి చేతికో లేదా కాళ్లకో దెబ్బలు తగిలి ఉండవచ్చునని, దేవాలయంలో రక్తపు మరకలు కూడా ఉన్నాయని, అమ్మవారి మహిమ వల్ల దొంగతనం మాత్రం జరగలేదని తెలిపారు. గత 4 రోజుల క్రితమే సంఘటన జరిగినా బయటికి తెలియలేదని, రక్తమైసమ్మ ఎంతో మహిమాన్వితురాలు కనుక దొంగతనం చేయకుండా దొంగలు పారిపోయారని తెలిపారు. అంటే ఈ గుడి దాన్ని గుజ్జండ్రు ఈ 2 ముందు కోసిండ్రు, అట్లా వచ్చిండ్రు, ఇట్లా వాళ్ళ ఇది కోసిండ్రు, దీన్ని గుర్తిండ్రు. ఇది గుర్తెట్టల కాడ ఏళ్ళు వలిగినట్లున్నాయి, పలగందాడు ఇడిచిపెట్టిండ్రు, ఇక పోయిండ్రు. ఆ తాళాలు చూపెట్టావు ఇట్లా ఇవి ఏం చిన్న తాళాలా ఏమిడతాను కోసిండ్రు. నువ్వు ఎప్పుడు పూజ చేస్తుంటావు కదా, ఎన్ని గంటల వరకు ఉంటావు ఇక్కడ పూజకు? నేను ఆదివారం, శుక్రవారం, మంగళవారము 5 గంటల వరకు అనుకుంటా. ఇది జరిగింది ఆ రోజు వ్యాపారం కోసిండ్రంటే బుధవారం నాడు మాపడి కోసిండ్రు. బుధవారం రోజు మాపడి. ఇంత రోడ్లు పోగా ఇంత బండ్లు పోగా ఎవరు కోసింటారా? ఇది ఎవరన్నా చెప్పరు. అది కూడా కరెక్ట్. ఎవరన్నా ఊరోళ్ళన్నా ఎప్పుడు ఇక బుధవారం నాడు నేను ఊరికిపోయినా. బుధవారం నాడు మాపడికి పని చేశాను. వేస్తారు నాడు నా కొడుకు కాసంలోకి దీపం పెడదామటని వచ్చిండు. ఆయమ్మ ఆ పాట కుళ్ళ అయింది, మా అమ్మని ఏది మరిచింది తాళం వేయకుండా అంటని అనుకున్నాడంట. లోన్ పోస్ట్ చూస్తే ఇది కుళ్ళ అయిందంట, ఇది అంత రక్తం పడ్డదంట. ఇది అంత రక్తం పడేటల కల్లా ఇది గుర్తిండ్రు. ఇక గుర్తేటల కల్లా ఇక అట్టే పెట్టి పార్టీలకి ఫోన్ చేసిండు. పార్టీలు వచ్చి చూసి పోలీసు వాళ్ళకి చేసిందంట. పోలీసు వాళ్ళు కూడా వచ్చిందంట, వచ్చి రాసుకపోయిందంట ఏమేమో. ఇక నేను రక్తం వెళ్ళేటల కల్లా ఇడిచిపెట్టాను. మరి ఆ కొడుకులో మా అట్టే నీళ్ళుగా ఎట్లేదు ఇన్ని ఇట్లా ఏమన్నా పోస్తాడని ఆడ గుర్తింపు. ఇక లోనికి రాని లేదు అవ్వ నేను వలిగినాయి ఇడిచిపెట్టింది. ఇక పోయింది రక్తం పడేటో కాలం. ఇక ఎస్టేట్లో పోయిండ్రు, ఆ బడల మీదకి వెళ్ళి ఆ పుస్తకాలకి విద్యా బుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయుడు విద్యార్థినిని లైంగికంగా వేధించిన విషయం తెలిసిందే. తాండూరు మండలం కరణ్కోట్ జెడ్పీహెచ్ఎస్ లో బయోసైన్స్ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రాఘవేందర్ రెడ్డి చేసిన నిర్వాహకం వల్ల సస్పెండ్ గురయ్యారు. ఈ నెల 23న గ్రామస్తులు ఉపాధ్యాయులు రాఘవేందర్ రెడ్డితో తన ప్రవర్తన మార్చుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు ముందే సూచించినా మార్చుకోలేకపోవడంతో చితకబాది కరణ్కోట్ పోలీస్ స్టేషన్ కు అప్పగించిన విషయం తెలిసిందే. ఇదే విషయంలో జిల్లా విద్యాధికారి రేణుకాదేవి విచారణ చేయవలసిందిగా తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ ను ఆదేశించారు. విచారణ చేపట్టిన మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ జెడ్పీహెచ్ఎస్ కరణ్కోట్ బయోసైన్స్ ఉపాధ్యాయులు రాఘవేందర్ రెడ్డి సస్పెన్స్ గురయ్యారని, రేపు సోమవారం సస్పెన్షన్ ఆర్డర్ కాపీని జెడ్పీహెచ్ఎస్ కరణ్కోట్ హెడ్ మాస్టర్ కు పంపించనున్నట్లు తెలిపారు.
నీకు మ్యారేజ్ అయింది ఇంతకు అయింది. ఎంతమంది పిల్లలు? 2 ఉన్నారు. మరి నీ పిల్లలు ఎట్లా ఈ పిల్లలు అట్లా అని ఇది కాదమ్మా అని పద్ధతి అని చెప్పడానికి రాదా నీకు? తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.